హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఇట్స్ మీ అలేఖ్య. ఈ రోజు మనము బడ్జెట్ ని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రవేశపెడతారు అండ్ ఎవరు ప్రవేశపెడతారు, సో బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి అంటే ఎవరి పర్మిషన్ ఉండాలి, సో ఇవన్నీ కూడా అండ్ బడ్జెట్ యొక్క ప్రాసెస్ అంటే బడ్జెట్ ని ప్రవేశపెట్టాక సో ఏ ప్రాసెస్ ద్వారా బడ్జెట్ అనేది పాస్ అవుతుంది, ఇవన్నీ కూడా మనము ఈ రోజు సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ బడ్జెట్ లో యూజ్ చేసే టర్మ్స్ ఉంటాయి కదా, లైక్ ఫుల్ బడ్జెట్, టెంపరీ బడ్జెట్ అంటే దాన్నే ఓట్ ఆన్ అకౌంట్, ఇలాంటి కొన్ని టర్మ్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనము ఈ సెషన్ లో డిస్కస్ చేసుకుంటున్నాం. ముందుగా మనము బడ్జెట్ యొక్క టైప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో బడ్జెట్ అంటూనే మనకి 2 టైప్స్ ఉంటాయండి. సో ఒకటి ఫుల్ బడ్జెట్, ఇంకొకటి టెంపరీ బడ్జెట్. సో ఒకటి ఫుల్ బడ్జెట్ and the other one is temporary budget. సో ఇక్కడ ఫుల్ బడ్జెట్ అంటే సో టోటల్ ఇయర్ కి గాను ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అండ్ ఇన్కమ్ ఎక్కడి నుండి జనరేట్ అవుతుంది, ఇవన్నీ అంటే రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ కంప్లీట్ గా మనకి ఫుల్ బడ్జెట్ లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. బట్ ఈ టెంపరీ బడ్జెట్ లో మాత్రము మనం అబ్జర్వ్ చేస్తే ఏవైతే రిసిప్ట్స్ అంటే ఇన్కమ్ అనేది మెన్షన్ చేసి ఉండదు. సో ఇట్ ఈస్ టోటలీ ఇంక్లూడింగ్ ద ఎక్స్పెండిచర్. సో ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫుల్ బడ్జెట్ లో మనము రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ రెండు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. బట్ టెంపరీ బడ్జెట్ లో ఓన్లీ ఎక్స్పెండిచర్ మాత్రమే ఇంక్లూడ్ చేసి ఉంటాము. అండ్ ఈ టెంపరీ బడ్జెట్ లో మనకి 2 టర్మ్స్ ని యూజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అన్నమాట. సో ఆ 2 టర్మ్స్ ఏవి అంటే ఫస్ట్ ది ఇంటరిమ్ బడ్జెట్. ఫస్ట్ ఈస్ ఇంటరిమ్ బడ్జెట్ అండ్ ద సెకండ్ టర్మ్ ఈస్ vote on account. So remember these two are the most important terms in the budget. So interim budget అంటే ఫర్ సపోజ్ ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయనుకోండి, సో అలాంటి టైంలో అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అవ్వచ్చు, సో కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ముందు అంటే గవర్నమెంట్ మారే ముందు ఏదన్నా బడ్జెట్ సెషన్ కానీ జరిగింది అనుకోండి, ఆ పర్టికులర్ టైం పీరియడ్ కోసం అంటే టెంపరీ బడ్జెట్ ని అనౌన్స్ చేస్తాం అంటే పాస్ చేస్తాం అనమాట. దాన్ని మనం ఏమంటున్నాము అంటే ఇంటరిమ్ బడ్జెట్. సో ఈ ఇంటరిమ్ బడ్జెట్ అనేది ఏం చేస్తుంది అంటే సో ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ రెండిటికి మధ్య డిస్ప్యూట్స్ అనేది రైజ్ అవ్వకోకుండా సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ తర్వాత కావాలంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకొక బడ్జెట్ ని అంటే ఫుల్ బడ్జెట్ ని పాస్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఎక్స్పెండిచర్స్ కోసం మనము ఇంటరిమ్ బడ్జెట్ ని పాస్ చేద్దాము అనే ఒక రీజన్ తో మనకి ఇంటరిమ్ బడ్జెట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది జనరల్లీ అయితే 2 months ఉంటది. బట్ రీసెంట్ గానే అంటే త్వరలో ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి అంటే ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 4 months అన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఇంటరిమ్ బడ్జెట్. మరి ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి? సో రీసెంట్ గా మనం చూస్తే ఇప్పుడు బడ్జెట్ సెషన్ అయితే జరిగింది, బట్ ఎప్పుడు జరిగింది? జూన్ మంత్ లో జరిగింది. బట్ మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి April 1st నుండి మార్చ్ ఎండింగ్, దట్ ఈస్ March 31st. సో దిస్ ఈస్ ద ఫినాన్షియల్ ఇయర్. బట్ మనకి ఆంధ్రాలో బడ్జెట్ సెషన్ ఎప్పుడు జరిగింది? జూన్ లో జరిగింది. అంటే మనకి ఏప్రిల్, మే, జూన్ అంటే దాదాపు 2 months పైనే అయిపోయింది అనమాట. మరి ఈ 2 months కి గాను సో బడ్జెట్ అంటే ఎక్స్పెన్సెస్ అయితే జరిగి ఉంటాయి కదా, ఈ ఎక్స్పెండిచర్ ని ఎలా యూజ్ చేస్తారు అంటే త్రూ దిస్ ఓట్ ఆన్ అకౌంట్. సో ఓట్ ఆన్ అకౌంట్ అనేది కూడా టెంపరీ బడ్జెటే. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఫర్ 2 months అవ్వచ్చు. సో అంటే లైక్ ఏం చేయొచ్చు, ఎక్స్పెండిచర్ అంటే ఈ 2 months కి కాను ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాటి కోసము మనకి ఒక ఫండ్ ఉంటదండి, దట్ ఈస్ కన్సాలిడేటెడ్ ఫండ్. కన్సాలిడేటెడ్ ఫండ్. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ లో మనకి అమౌంట్ అంతా కూడా ఉంటది. బట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఈవెన్ సింగిల్ రూపీ కూడా బిల్ పాస్ అవ్వకుండా తీసుకునేకి మనకి పర్మిషన్ ఉండదు. రిమెంబర్, ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఈవెన్ a single rupee cannot be taken without passing a bill. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా
మన ఎక్స్పెన్సెస్ కోసం ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మనకి ఏదైనా డెఫిసిట్ ఉంది అంటే ఆ టైంలో అమౌంట్ ని యూటిలైజ్ చేసుకోవడం కోసం మనము ఓట్ ఆన్ అకౌంట్ ని పాస్ చేస్తాం. దిస్ ఇస్ వాట్ ద టెంపరరీ బడ్జెట్. అండ్ రీసెంట్ గా ఏపీలో కూడా మనకి ఈ ఏప్రిల్ మే జూన్ అంటే ఇప్పటి వరకు కూడా మనకి ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనే ఒక టెంపరరీ బడ్జెట్ ద్వారానే ఎక్స్పెండిచర్ అనేది ప్రాసెస్ జరిగిందనమాట. సో రిమెంబర్ దిస్ టర్మ్స్, వాట్ ఇస్ ఫుల్ బడ్జెట్ అండ్ వాట్ ఇస్ టెంపరరీ బడ్జెట్ అండ్ డిఫరెన్సెస్ ఏమున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ టెంపరరీ బడ్జెట్ లో కూడా మనకి ఇంటరిమ్ బడ్జెట్ ని ఎప్పుడు యూజ్ చేస్తారు, ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్లీజ్ మేక్ ఎ నోట్స్. ఎందుకు అంటే ఈ టర్మ్స్ అన్ని కూడా మాక్సిమం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనం ఫర్ సపోజ్ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్నారే అనుకోండి, లేదా సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే సో అక్కడ మెయిన్స్ ఎగ్జామ్ లో మనకి ఈ టర్మ్స్ అనేది మనము మెయిన్స్ ఎగ్జామ్ లో యూజ్ చేసేకి చాలా యూజ్ అవుతాయి. సో ప్లీజ్ రిమెంబర్ అండ్ మేక్ ఎ నోట్స్. ఓకే, ఇప్పుడు మనము సో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఏ ఆర్టికల్స్ ని యూజ్ చేస్తాము అనేది డిస్కస్ చేసుకున్నాం. సో మనకి బాగా తెలుసుకోవాల్సిన అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో బేస్డ్ ఆన్ సమ్ ఆర్టికల్స్ బడ్జెట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ ఇన్ ద లెజిస్లేచర్. సో అవి ఏంటి అంటే ఫస్ట్ ది ఆర్టికల్ 112. సో బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్ 112 సో ఈ ఆర్టికల్ ఏది ఆర్టికల్ 112 ని బేస్ చేసుకొని మనకి యూనియన్ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. సో యూనియన్ బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 112. అండ్ సేమ్ థింగ్ ఒకవేళ స్టేట్ లో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే దట్ ఈస్ ఆర్టికల్ 202 స్టేట్ బడ్జెట్. సో గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు ఆర్టికల్ 112 మనకి సెంట్రల్ లో బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 202 మనకి స్టేట్ లో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ రిమెంబర్ వన్ మోర్ థింగ్, మనకి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా కూడా బడ్జెట్ అనే వర్డ్ ని యూజ్ చేయలేదు. నాట్ యూజ్ ఇన్ ఎనీ కాన్స్టిట్యూషన్. సో మనకి కాన్స్టిట్యూషన్ లో బడ్జెట్ అనే వర్డ్ ని ఎక్కడ యూజ్ చేయలేదు. సో మనకి లిటరలీ యూజ్ చేసే టర్మ్ ఏంటి అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో గుర్తుపెట్టుకొని మనకి కాన్స్టిట్యూషన్ లో బడ్జెట్ అనే టర్మ్ ని ఎక్కడ యూజ్ చేయలేదు. సో మనం లిటరల్ గా అంటే టర్మినాలజీ ప్రకారం మనం యూజ్ చేసే టర్మ్ ఏంటి అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పి. సో ఇక్కడ నేమ్ లోనే మనకి తెలుస్తుంది కదా, యాన్యువల్ అంటే 1 ఇయర్ కి గాను ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఎక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వీటన్నిటి కోసము మెయింటైన్ చేసే ఒక స్టేట్మెంట్ ని మనము యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటున్నాము. అండ్ దాన్ని మనము బడ్జెట్ అనేసి మనం చెప్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మనము బడ్జెట్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ ఇంట్రడ్యూస్ చేయడానికి కావాల్సిన ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఆర్టికల్ 112 అండ్ ఆర్టికల్ 202 అన్నమాట. సో ఆర్టికల్ 112 అండ్ ఆర్టికల్ 202. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే మనం అంటే ఈజీగా అర్థం చేసుకోవడం కోసం అండ్ ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పి నేను జస్ట్ సపరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఇది సెంట్రల్ అండ్ స్టేట్. సో ఇలా నేను క్లాసిఫై చేస్తున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఆర్టికల్ 112. సో ఆర్టికల్ 112 ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే యూనియన్ బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఏం చేయొచ్చు, యూనియన్ బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే సెంట్రల్ బడ్జెట్ అన్నమాట. సో ఆర్టికల్ 112 ద్వారా మనము యూనియన్ బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ ఆర్టికల్ 202 ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే స్టేట్ బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, స్టేట్ బడ్జెట్ కోసం ఆర్టికల్ 202 అండ్ సెంట్రల్ బడ్జెట్ కోసం ఆర్టికల్ 112. ఓకే, నెక్స్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు ఇన్ కేస్ యూనియన్ లో అంటే సెంట్రల్ లో అయితే సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్. అదే స్టేట్ లో అయితే స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎవరు? స్టేట్ ఫినాన్స్ మినిస్టర్. ఓకే, ఇంట్రడ్యూస్ చేయడం ఓకే.
కానీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చెయ్యాలి అంటే ఎవరి నుండి పర్మిషన్ ఉండాలి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, బిల్ ని ఇంట్రడ్యూస్ మాత్రమే చేస్తారు. కానీ బిల్ ని ఇంట్రడ్యూస్ చెయ్యాలి అనే ఒక పవర్ లేదా పర్మిషన్ ఎవరి నుండి ఉంటుంది అంటే దట్ ఈస్ ఫ్రమ్ ప్రెసిడెంట్. సో గుర్తుపెట్టుకోండి, సో బిల్ ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్, బట్ ఆ బిల్ యొక్క పవర్ అంటే ఇంట్రడ్యూస్ చెయ్యి అనే ఒక పవర్ ఎవరి దగ్గర ఉంటది అంటే ప్రెసిడెంట్. అంటే ఏం చెప్పచ్చు అంటే ఈ బడ్జెట్ ని లీడ్ చేసే ఒక పవర్ ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది, అది సెంట్రల్ లో అయితే. సో వెన్ కమింగ్ టు స్టేట్ అయితే గవర్నర్. ఇన్ సింపుల్ ఏం చెప్పచ్చు అంటే ప్రెసిడెంట్ పర్మిషన్ తో సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని, ఏది బడ్జెట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ గవర్నర్ పర్మిషన్ తో స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ స్టేట్ బడ్జెట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో అప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చెయ్యొచ్చు అన్నాం. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు? సో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే దట్ ఈస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్న ప్లేస్ లో. సో మనకి బాగా తెలిసింది, సెంట్రల్ లో అయితే పార్లమెంట్ ఉంది, స్టేట్ లో అయితే లెజిస్లేచర్ ఉంది. బట్ మనం క్లియర్ గా చూస్తే ప్రీవియస్ సెషన్స్ అవ్వచ్చు, ఎన్నో బడ్జెట్ సెషన్స్ జరుగుంటాయి కదా, వాటిని మనం అబ్జర్వ్ చేస్తే మాక్సిమం మనకి అయితే సెంట్రల్ లో అయితే లోక్సభలో బడ్జెట్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది, స్టేట్ లో అయితే అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఎందుకు అంటే ఎప్పుడు కూడా బడ్జెట్ బిల్ అనేది డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉండే ప్లేస్ లో మాత్రమే, అంటే ఉండే సభలో మాత్రమే మనము బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. సో అలా మనం తీసుకుంటే వెన్ కమింగ్ టు పార్లమెంట్ లో మనకి డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎక్కడ ఉంటారు అంటే లోక్సభ. కాబట్టి సెంట్రల్ బడ్జెట్ అనేది లోక్సభలో పాస్ చేయొచ్చు. అండ్ వెన్ కమింగ్ టు స్టేట్, సో స్టేట్ లో వచ్చేసి అసెంబ్లీ. సో గుర్తుపెట్టుకోండి, బిట్స్ వైజ్ చెప్తున్నాను. ఓకే, సో సెంట్రల్ లో అయితే లోక్సభలో పాస్ చేస్తారు, స్టేట్ లో అయితే అసెంబ్లీలో పాస్ చేస్తారు. ఓకే, బాగానే ఉంది. సో పవర్ ఎవరు పాస్ చేస్తారు, ఎక్కడ పాస్ చేస్తారు అంతా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ బిల్ పాస్ అవ్వాలి. ఓకే, బాగుంది. ఎలా పాస్ అవుతుంది అంటే బిల్ పాస్ అవ్వడానికి ఉన్న ప్రాసెస్ ఏంటి అనేసి డిస్కస్ చేసుకున్నాం. సో అంతకంటే ముందు ఇంకొకసారి క్లియర్ గా చెప్తున్నాను. సో సెంట్రల్ లో బిల్ అంటే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా కూడా మనం బడ్జెట్ అనేది యూజ్ చేయము. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. అండ్ మోర్ ఓవర్ ఈ బిల్ పాస్ అయ్యే వరకు కూడా మనము బిల్ గానే మనము చెప్పుకుంటాం, పాస్ అయ్యాకే యాక్ట్ గా మన ముందుకు వస్తుంది. ఓకే, సో ఆర్టికల్ 112 ని బేస్ చేసుకుని సెంట్రల్ లో బిల్ పాస్ చేస్తున్నారు, అండ్ ఆర్టికల్ 202 ని బేస్ చేసుకుని స్టేట్ లో బడ్జెట్ బిల్ అనేది పాస్ అవుతుంది. సో నెక్స్ట్ సెంట్రల్ లో అయితే సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, స్టేట్ లో అయితే స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ లీడింగ్ పవర్ ఆర్ పర్మిషన్ ఈస్ గివెన్ ఫ్రమ్ ప్రెసిడెంట్. When coming to state, it is given by the governor, and it is passed in Lok Sabha in the central and assembly in the state. ఇప్పుడు మనము బిల్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే బిల్ ప్రాసెస్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి పాస్ అయ్యే వరకు దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం. ముందుగా మనము బడ్జెట్ యొక్క కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో బడ్జెట్ యొక్క కాంపోనెంట్స్ అంటూనే బడ్జెట్ లో మనకి 2 సబ్ బిల్స్ ఉంటాయండి. సో బడ్జెట్ లో మనకి 2 సబ్ బిల్స్ ఉంటాయి. సో ఆ 2 సబ్ బిల్స్ ఏవి అంటే ఫస్ట్ ఇది వచ్చేసి ఫినాన్స్ బిల్. సో మనం జనరల్ గా వింటూనే ఉంటాం కదా, మనీ బిల్, ఫినాన్స్ బిల్ అని చెప్పి. సో అలా ఫస్ట్ ఇది వచ్చి ఫినాన్స్ బిల్, అండ్ సెకండ్ వచ్చేసి అప్రోప్రియేషన్ బిల్. ఓకే, సో దీని నుంచి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫినాన్స్ బిల్ అంటే ఏంటి అంటే ఈ ఫినాన్స్ బిల్ లో ఎంత మనీ వస్తుంది అంటే టాక్సెస్ రూపంలో స్టేట్ కి ఆర్ సెంట్రల్ కి అవ్వచ్చు. సో ఎంత మనీ అనేది మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనేసి ఇక్కడ మనము ఇంక్లూడ్ చేస్తాం. సో ఫినాన్స్ బిల్ లో ఎంత ఇన్కమ్ అంటే ఎంత మనీ వస్తుంది అనేసి ఇంక్లూడ్ చేస్తుంటాం. సో వెన్ కమింగ్ టు అప్రోప్రియేషన్ బిల్, సో అప్రోప్రియేషన్ బిల్ లో మనం ఏం చేస్తామంటే
ఏ డిపార్ట్మెంట్ కోసం ఎంత అమౌంట్ కేటాయించాలి, ఏ సెక్టార్ కోసం ఎంత అమౌంట్ ని మనం యూజ్ చేయాలి, ఏ స్కీమ్ కోసం ఎంత అమౌంట్ ని పెట్టాలి అనేసి వీటి గురించి అంటే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో. సో ఫర్ సపోజ్ అగ్రికల్చర్ సెక్టర్, సో అగ్రికల్చర్ సెక్టార్ కి ఏ అవసరాలు ఉన్నాయి, సో ఆ అగ్రికల్చర్ సెక్టార్ కోసము ఎంత అమౌంట్ మనం కేటాయించాలి. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే అప్రాప్రియేషన్ బిల్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో గుర్తుపెట్టుకొని ఫినాన్స్ బిల్ లో మనకి ఎంత అమౌంట్ అనేది మనకు వస్తుంది, టాక్సెస్ ద్వారా అవ్వచ్చు, ఇలా ఎంత వస్తుంది అనేసి ఇంక్లూడ్ చేస్తాము. అప్రాప్రియేషన్ బిల్ లో అయితే మనకి ఏ సెక్టార్ కి ఎంత అమౌంట్ కేటాయిస్తున్నాము, ఏ డిపార్ట్మెంట్ కోసం ఎంత పెడుతున్నాము, ఏ అవసరం కోసం ఎంత యూజ్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ అప్రాప్రియేషన్ బిల్ లో మనము ఇంక్లూడ్ చేసి ఉంటాము. సో దీస్ ఆర్ ద 2 సబ్ కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్ బిల్. ఇప్పుడు మనము బడ్జెట్ బిల్ ఎలా ప్రాసెస్ అవుతుంది అంటే ఆ కంప్లీట్ ప్రొసీజర్ గురించి మనము డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇది. సో బడ్జెట్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బడ్జెట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, సెంట్రల్ లో అయితే ఆర్టికల్ 112 ప్రకారము మనకి సెంట్రల్ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. అదే స్టేట్ లో అయితే ఆర్టికల్ 202 ప్రకారము స్టేట్ లో బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది, అంటే ప్రవేశపెడతారు అని చెప్పు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇంట్రడ్యూస్డ్ ద బడ్జెట్ అంటున్నాం. సో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు, సెంట్రల్ లో అయితే ఇన్ లోక్సభ, స్టేట్ లో అయితే ఇన్ స్టేట్ అసెంబ్లీ. సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ అసెంబ్లీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. గుర్తుపెట్టుకోండి, మనకి పాలిటీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అంటే బిల్స్ యొక్క ప్రాసెస్ అనేది మనము చాలా క్లియర్ గా మనకి అనాలిసిస్ అనేది ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద పాలిటీ. ఓకే, సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ అసెంబ్లీ. ఓకే, సెకండ్. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చి ఇంట్రడ్యూస్ అయింది. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి గివెన్ టైమ్ ఫర్ డిస్కషన్. గివెన్ టైమ్ ఫర్ డిస్కషన్ గుర్తుపెట్టుకోండి అండ్ రాసుకోండి కూడా. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంట్రడ్యూస్ అయింది. సో వన్స్ బిల్ అనేది ప్రవేశపెట్టాక సో ఎవరైతే సభ్యులు ఉన్నారో అంటే సభలో సభ్యులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం అండ్ ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఏమైనా చేంజ్ చేయాలా, ఇలా వాళ్ళ యొక్క సజెషన్స్ వినడం కోసము డిస్కషన్ కోసం ఒక టైం అనేది కేటాయిస్తారు. సో సెకండ్ థింగ్ ఏంటంటే గివెన్ టైం ఫర్ డిస్కషన్. సో నెక్స్ట్ స్టెప్, సో వన్స్ ఈ డిస్కషన్ అంతా కంప్లీట్ అయ్యాక దర్ ఈస్ నో ప్రాబ్లం, ఇక్కడ మనకి 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి అయితే బిల్ పాస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. థర్డ్ స్టెప్ ఏంటి అంటే డిస్కషన్ కంప్లీట్ అయ్యాక అందరి నుండి అంటే మెజారిటీ యొక్క డెసిషన్ బేస్ చేసుకొని బిల్ అనేది పాస్ అవుతుంది. ఇన్ కేస్ బిల్ పాస్ అవ్వలేదు, సో బిల్ పాస్ అయింది అంటే వి హావ్ అదర్ స్టెప్స్. సో ఆ స్టెప్స్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు బిల్ పాస్ అవ్వలేదు, సో ఇది బిల్ పాస్ అయితే ఏంటి, బిల్ పాస్ అవ్వకుంటే ఏంటి. సో బిల్ పాస్ అవ్వకుంటే ఏమవుతుందంటే ఏ గవర్నమెంట్ అయితే బడ్జెట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేశారో ఆ గవర్నమెంట్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ బడ్జెట్ బిల్ అనేది మెజారిటీ అనేది లేకపోతే అంటే మెజారిటీ వాళ్ళకి సపోర్ట్ లేకుంటే ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేశారో వాళ్ళు రిజైన్ చేయాల్సి ఉంటది. సో గవర్నమెంట్ షుడ్ రిజైన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు if the budget bill is not accepted or not passed in the assembly. In the central also the same process. ఏంటి, ఒకవేళ లోక్సభలో బిల్ అనేది పాస్ అవ్వకుంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఫామ్ చేశారో వాళ్ళు రిజైన్ చేయాల్సి ఉంటది. వెన్ కమింగ్ టు స్టేట్ గవర్నమెంట్, సో ఇక్కడ స్టేట్ లో బడ్జెట్ అనేది పాస్ అవ్వకుంటే అసెంబ్లీలో అంటే గవర్నమెంట్ ఫామ్ అయి ఉంటది కదా స్టేట్ గవర్నమెంట్, వాళ్ళు రిజైన్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, బిల్ అనేది పాస్ అయ్యింది. సో బిల్ అనేది పాస్ అయ్యింది అంటే నెక్స్ట్ స్టెప్ ఆప్షన్, ఇట్ ఈస్ సెంట్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో అసెంబ్లీలో మొత్తము ఏంటి ఇంట్రడ్యూసింగ్ అయింది, నెక్స్ట్ డిస్కషన్ జరిగింది
అండ్ అయితే బిల్ పాస్ అవ్వడం లేదా బిల్ పాస్ అవ్వకపోవడం అనేది ఉంటుంది. సో మాక్సిమం బిల్ పాస్ అనేది జరుగుతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయింది అంటే ఆటోమేటిక్ గా మెజారిటీ ఉన్నారు అనే కదా అర్థం. సో ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫార్వర్డ్ అయింది కదా, ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఇంట్రడ్యూస్ అవుతుంది. సో వన్స్ ద బిల్ ఇస్ ఫార్వర్డెడ్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్, బిల్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఆ 3 ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ది యాక్సెప్ట్ చేయొచ్చు, అంటే బిల్ కెన్ బి పాస్డ్. సో బిల్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు అంటే ఇట్ కెన్ బి పాస్డ్ అని చెప్పొచ్చు. సెకండ్ ఆప్షన్ అమెండ్మెంట్స్, అంటే బిల్ అంతా ఓకే కానీ ఇందులో కొన్ని చేంజెస్ చెయ్యాలి. ఇన్ కేస్ మీరు ఆ చేంజెస్ చేస్తే మాకు యాక్సెప్టెడ్ అని చెప్పి కొన్ని అమెండ్మెంట్స్, అంటే ఈ పర్టికులర్ థింగ్ చేంజ్ చేయండి అని చెప్పి అమెండ్మెంట్స్ ని మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు బ్యాక్ టు అసెంబ్లీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇది సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ది, సో మాక్సిమం కేసెస్ అంటే లైక్ ఇదంటూ జరగకపోవచ్చు అండి. మాక్సిమం ఫస్ట్ ఆర్ సెకండ్ జరుగుతుంది, అయితే పాస్ అవుతుంది లేదా అమెండ్మెంట్ చెప్పడము. లాస్ట్ ఏంటి అంటే సైలెంట్ అయిపోవడం, అంటే వీ కెన్ సీ నో యాక్షన్. నో యాక్షన్. సో ఏం చెప్పొచ్చు, అయితే పాస్ చేయొచ్చు లేదా అమెండ్మెంట్స్ ఏమైనా సజెస్ట్ చేయొచ్చు. అంటే చేంజ్, అమెండ్మెంట్ అంటే దాని అర్థం చేంజెస్ అనేసి, ఓకే. లేదా యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి దే హ్యావ్ ఓన్లీ 14 days. ఎంత? 14 days. సో వన్స్ ద బిల్ ఈస్ పాస్డ్ ఇన్ ద అసెంబ్లీ, అంటే అసెంబ్లీలో పాస్ అయ్యాక లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఫార్వర్డ్ అయ్యాక లెజిస్లేటివ్ కౌన్సిల్ దగ్గర ఎంత టైం ఉంటది అంటే 14 days టైం ఉంటదండి. సో ఈ 14 days లోపలే ఏదో ఒక రియాక్షన్ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్ నుండి ఉండాలి. ఇటువంటి రెస్పాన్స్ లేకుంటే బిల్ పాస్ అయిందని చెప్పి కన్సిడర్ చేశారు అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ బిల్ ప్రొసీజర్. ఓకే, సో ఇక్కడ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ పాస్ అయింది లెజిస్లేటివ్ కౌన్సిల్ లో. దీస్ ఆర్ ద 3 యాక్షన్స్. వన్స్ సో మనం ఏమనుకున్నాం, ఇక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకుంటే అసెంబ్లీ దీన్ని పాస్ అయింది అని చెప్పి కన్సిడర్ చేస్తారు. అండ్ ద ఫైనల్ స్టెప్ ఇక్కడ అనమాట. సో ద ఫైనల్ స్టెప్ ఏంటి అంటే ఇట్ ఈస్ సెంట్ టు ద గవర్నర్. సో మనము స్టేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద బిల్ ఈజ్ సెంట్ టు ద గవర్నర్. సో గవర్నర్ యాక్షన్ కోసము బిల్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. అండ్ వన్స్ ద గవర్నర్ సైన్స్ ద బిల్, అంటే బిల్ అనేది గవర్నర్ యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తే ద బడ్జెట్ బిల్ ఇస్ అప్రూవ్డ్. దట్ టైమ్ వీ కెన్ సే ఇట్ యాజ్ యాక్ట్. సో ఇదండి మనకి బడ్జెట్ బిల్ కున్న ప్రొసీజర్. సో ఐ హోప్ అందరికీ కూడా ఇది అర్థమై ఉంటది. ఇన్ కేస్ ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ లో అడగచ్చు నన్ను. మనం జనరలీ బడ్జెట్ లో డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ అని చెప్పి 2 terms వింటూ ఉంటాం కదా. సో డెఫిసిట్ అంటే ఏంటి అంటే ఇన్ కేస్ మనకి ఇక్కడ 2 terms ఇంకొకటి ఉన్నాయి, రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్. సో రిసిప్ట్స్ అంటే ఏంటి అంటే ఇన్కమ్ అని చెప్పచ్చండి. ఓకే, సో ఇన్ కేస్ ద టోటల్ రిసిప్ట్స్ ఈజ్ లెస్ దాన్ టోటల్ ఎక్స్పెండిచర్. సో గుర్తుపెట్టుకోండి, టోటల్ రిసిప్ట్స్ అంటే టోటల్ ఇన్కమ్ అని అర్థం. అంటే మనకు వచ్చే టోటల్ ఇన్కమ్ మన టోటల్ ఎక్స్పెండిచర్ కంటే, అంటే మనకు వచ్చేదానికంటే మనం ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది అన్నప్పుడు దాన్ని మనము డెఫిసిట్ గా కన్సిడర్ చేయొచ్చు. టోటల్ రిసిప్ట్స్ అనేది ఎక్కువగా ఉంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సర్ప్లస్. టోటల్ రిసిప్ట్స్ అనేది టోటల్ ఎక్స్పెండిచర్. ఇన్ సింపుల్ చెప్పాలి అంటే ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే డెఫిసిట్, ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే సర్ప్లస్ అని చెప్పి మనము చెప్పుకోవచ్చు అండి. సో ఐ హోప్ దిస్ టాపిక్ ఈస్ క్లియర్ నౌ. సో ఈ టాపిక్ లో బడ్జెట్ బిల్ ప్రాసెస్ అవ్వచ్చు అండ్ బడ్జెట్ లో మనం యూజ్ చేసే టర్మ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ హ్యావ్ టు షేర్, మనకి ఎకానమీలో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే రెవెన్యూ డెఫిసిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే
అడుగుతూ ఉంటారు అనమాట. అంటే వాట్ ఈస్ రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పి, లేదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని టర్మ్స్ ని మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చెప్పాం కదా రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్ అని చెప్పి, అండ్ ఇంటరిమ్ బడ్జెట్ అని చెప్పి, ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా క్లియర్ గా మీరు నోట్ చేసుకోండి. అండ్ ఇట్ విల్ బి షూర్లీ హెల్ప్ఫుల్ ఇన్ ఎకానమీ. అండ్ ఏదైతే బడ్జెట్ ప్రాసెస్ మనం డిస్కస్ చేసుకున్నామో ఆ టాపిక్ మనకి పాలిటీలో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది.